వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సంజు వింటూ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం వచ్చాం ఏకదంత ఆర్ట్స్ వర్క్షాప్ వాళ్ళ దగ్గరికి. ఇక్కడైతే చాలా యూనిక్ గణేషెస్ అయితే ఉన్నాయి, చిన్నవి. లోపలికి వెళ్ళి అన్నీ చెక్అవుట్ చేసేద్దాం, ఒక్కటి మిస్ అవుతున్నాం. ఇప్పుడు వీడియో అయితే ఎండ్ వరకు తెలిసింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నీ చెక్అవుట్ చేసుకుంటాం. గైస్, వీళ్ళ దగ్గర అయితే పెయింట్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ దగ్గర 6 నుంచి 12 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ బుకింగ్ అయితే అన్నీ అయిపోయాయి. మీరైతే జల్దీ వచ్చి కొన్ని ఉన్నాయి, అవి కూడా బుక్ చేసుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళైతే ఏమేమి కలరింగ్ అయిపోయాయో అన్నీ అయితే చెక్అవుట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్, ఇక్కడ మనం ఫస్ట్ ఐడియా చూసుకుంటే మాత్రం పెయింటింగ్ అయిపోయింది. ఇదైతే ఈ ఫేస్ ఏమో 2 ఫేసెస్, 1 ఫేస్కి మొత్తం అయితే పెయింట్ అయిపోయింది. ఇంకో ఫేస్ ఏమో పెయింట్ కాలే, అంటే పెయింట్ అయిపోయింది. ఐ వర్క్ ఉంది, దీనికి కూడా ఐ వర్క్ ఉంది. బాడీలో అక్కడక్కడ టచ్ అప్ ఇచ్చేస్తే కొంచెం పంచ కూడా కట్టేస్తే బాగుంటుంది. చైన్ కూడా టచ్ అప్ చేసి చైన్ కలర్ అండ్ అన్ని కలర్స్ వచ్చేస్తే ఇది కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. తెలిసి ఇప్పుడు బుకింగ్ అయిపోయినట్టుంది. చాలా బాగుంది, 3 ఫేసెస్తో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఐడీకి వెళ్ళిపోయాం. లెట్స్ గో. నెక్స్ట్ ఐడీని చూసుకుంటే మాత్రం ఈ ఐడీలో అయితే స్టాండింగ్ మూమెంట్లో అవుతుంది. ఐ వర్క్ కాలేదు, దీనికైతే బాడీ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. చైన్ వర్క్, చైన్ పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు, ఇంకా పంచ కూడా రాలేదు. దీనికి స్టాండింగ్ మూమెంట్లో ఉంది. కింద పికాక్ వచ్చింది, చూసుకోవచ్చు మీరు. కింద పికాక్ ఉంది అండ్ పైన గణేష్ అయితే వచ్చింది. ఇప్పుడైతే కలరింగ్ అయితే చూసారు కదా. నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీ ఆర్ట్స్ వాళ్ళ కలరింగ్ అయితే ఒకటి 3 ఫేసెస్ అయిపోయింది. ఇంకోటి స్టాండింగ్ మూమెంట్ వెనకాల కనిపిస్తుంది, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కలరింగ్ కానీ ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ అయితే చెక్అవుట్ చేసేద్దాం. లెట్స్ గో. 3 తరల పాము మీద అయితే ఈ గణేష్ అయితే కూర్చొని ఉన్నాడు. చూసుకుంటే 4 హ్యాండ్స్ ఎలిఫెంట్ ఫేస్ వచ్చింది. పైన కూర్చొని ఉన్నాడు. 4 హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఈ గణేష్ ఫోర్ హ్యాండ్స్తో నిలబడుతున్నాడు కదా. ఇక్కడ చూసుకుంటే కింద అయితే ఏం లేదు, పైన అయితే నిలబడుతున్నాడు ఈ గణేష్ అయితే స్టాండింగ్ మూమెంట్లో. చాలా బాగుంది ఈ గణేష్ కూడా, 4 హ్యాండ్స్తో చాలా నీట్గా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కింద లయన్ అయితే వచ్చింది. నేనైతే క్లియర్గా చూపిస్తా, చూసుకోవచ్చు. ఇక్కడైతే లయన్ మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఈ గణేష్ చూసుకుంటే మాత్రం పికాక్ మీద అయితే నిలబడుతున్నాడు స్టాండింగ్ మూమెంట్లో లయన్ మీద. గణేష్ నాకు తెలిసి కింద పాము వచ్చిందంటే పైన కృష్ణుడు టైప్లో అవుతుంది, కృష్ణుడు టైప్లో అవుతుంది. చూసుకుంటే మీరైతే ఇక్కడ పాము మీదైతే నిలబడుతున్నాడు కదా, నాకు తెలిసి కృష్ణుడు టైపే అనుకుంటున్నా, కృష్ణుడు టైపే. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే టాటాయిస్ మీదైతే నిలబడుతున్నాడు ఈ గణేష్ అయితే, నిలబడుతున్నాడు టాటాయిస్ మీద. ఇప్పుడు ఈ గణేష్ చూసుకుంటే స్టాండింగ్ మూమెంట్ ఉంది కానీ కింద అయితే ఏం లేదు, స్టాండింగ్ మూమెంట్ అయితే ఉంది. ఇంకా కొంచెం అక్కడిక్కడైతే మొత్తం అయితే కాలేదు.
కూడా చూసుకుంటే ఈ గణేష్ అయితే సిట్టింగ్ మూమెంట్ ఉంది, కింద అయితే ఏం లేదు, సిట్టింగ్ మూమెంట్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న గణేషెస్ అయితే ఉన్నాయి కానీ లోపలికి మహారాజా స్టైల్ సిట్టింగ్ స్టైల్ అవి ఉన్నాయి కానీ చూసారా ఇప్పుడు మనం చిన్న చిన్నవి అయిపోతే ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేష్ అయితే సిట్టింగ్ స్టైల్ అయితే ఉంది. కాళ్ళ మీద కాలు వేసుకొని ఈ గణేష్ అయితే చాలా బాగున్నాయి. ఈ గణేష్ కూడా, ఈ గణేష్ ఏమో స్టాండింగ్ మూమెంట్, ఈ గణేష్ ఏమో సిట్టింగ్ మూమెంట్ ఏమో నాకు తెలిసి. ఇదైతే ఈ లైన్లో మనమైతే ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ చూసుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ అయితే స్టాండింగ్ మూమెంట్లో అయితే ఉంది. ఈ గణేష్ అయితే త్రీ ఫేసెస్ గణేష్, సిట్టింగ్ మూమెంట్. అండ్ ఇది వన్ ఫేస్ గణేష్, సిట్టింగ్ కావచ్చు నాకు తెలిసి. ఇది కూడా ఇదైతే మహారాజా స్టైల్ అయితే బాగుంది. ఇదైతే మహారాజా స్టైల్, పైన పగిడి వచ్చింది. ఇప్పుడు ఇది స్టాండింగ్ మూమెంట్ గణేష్, ఇది కూడా స్టాండింగ్ మూమెంట్ గణేష్. ఇది కూడా, ఇదేమో సిట్టింగ్ మూమెంట్ గణేష్. ఇది కూడా స్టాండింగ్ మూమెంట్ గణేష్. ఇవి అయిపోతే ఇంకా ఇదంతా వర్క్ అయితే కాలేదు, మొత్తం అక్కడి వరకు వర్క్ అయితే కాలేదు ఇంకా. ఇప్పుడు సెకండ్ లైన్ వెళ్ళిపోదాం. లైన్లో చూసుకుంటే ఇదైతే ఫస్ట్ గణేష్. ఇక్కడైతే కృష్ణుడు టైప్లో అయితే ఈ గణేష్ అయితే ఉంది, ఆరామ్సే కూర్చొని. ఈ గణేష్ కూడా సిట్టింగ్ స్టైల్లోనే ఉంది. ఫోర్ హ్యాండ్స్తోని సిట్టింగ్ స్టైల్ మహారాజా లేక. ఇది కూడా చూసుకుంటే ఇది కూడా సిట్టింగ్ స్టైల్ గణేష్, అన్నీ మహారాజా స్టైలే ఇక్కడ కూడా. ఇది చూసుకుంటే ఇది కూడా సిట్టింగ్ స్టైల్. ఇది ఈ ఐబ్రో అయితే అయిపోయింది, ఇది కాదు. మళ్ళీ ఇది చూసుకుంటే ఇది కూడా సిట్టింగ్ స్టైల్ మహారాజా స్టైల్. ఇది ఐ వర్క్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఇది చూసుకుంటే ఇది సిట్టింగ్ స్టైల్ గణేష్, ఫోర్ హ్యాండ్స్ అనేది కూడా వచ్చింది. ఇది కూడా మహారాజా స్టైల్ సిట్టింగ్ గణేష్. అండ్ ఇది ఇక్కడ ఇవన్నీ వీళ్ళ దగ్గర సిట్టింగ్ స్టైల్ ఉంటే ఇది మాత్రం స్టాండింగ్ స్టైల్. ఇక్కడ మళ్ళీ లైన్ అంతా సిట్టింగ్ స్టైలే. మళ్ళీ ఇదేమో కొంచెం వెరైటీ ఉంది, కృష్ణుడు టైప్. మళ్ళీ లైన్ అంతా సిట్టింగ్ స్టైలే మహారాజా. ఇక్కడ చూసుకుంటే ఇదంతా అయితే ఇంకా మొత్తం అయితే కాలేదు. ఆ లైన్ చూపించాను, ఈ లైన్ చూపించాను, ఇదంతా అయితే కాలేదు, మొత్తం చేస్తున్నారు. అంత కాలేదు, ముఖని ఒకటైతుంది, తొండం కాలే, ఇంకా చేతులు కూడా కాలేదు. ఓన్లీ మహారాజా స్టైల్ సిట్టింగ్ ఉంది. అక్కడ అన్న వాళ్ళు కూడా చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు గణేష్ది. ఇక్కడ ఏం కాలేదు. ఈకో ఫ్రెండ్లీ వాళ్ళ గణేష్ ఐడియాస్ తింటే